బాగుందన్న, బాగుంది. ఏంటి కంటెంట్ ఏంటి అంటే అసలు మామూలుగా కానీ బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపించింది అన్న, సినిమా చాలా బాగుంది. సినిమాలో బాగా మీకు నచ్చిన విషయం ఏంటి అంటే ఈ మూవీలో? అన్నీ బాగున్నాయి. బుచ్చిబాబు గారి డైరెక్షన్ కావచ్చు, సూపర్ ఉందన్న. బుజ్జిబాబు జగపతి బాబు గారి క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? హైలైట్ చెప్పచ్చు. సో మొత్తంగా పెద్ద గురించి ఒక మాటలో ఏం చెప్తారంటే? అసలు చెప్పలేము అన్న, మాటలు చెప్పలేము కానీ బాగుంది. సినిమా సూపర్ సూపర్ డూపర్. ఓకే, సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? ఆయన చూడడానికి సినిమాకి వెళ్ళాలి మనం. సో ఆయన పడిన కష్టం కనిపించింది స్క్రీన్లో, క్లియర్గా కనబడింది. ఓకే, సో జగపతి బాబు గారి క్యారెక్టర్ మీకు ఎలా ఆయన క్యారెక్టర్ కూడా సూపర్. సో శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఆయనది కూడా బాగుంది. జాన్వీ గారి ఆయనది లైట్, మిగతా అన్నీ బాగున్నాయి. సో ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే ఏం చెప్తారా మామూలుగా? ఒక కోర్స్ కోసం, ఓకే, అంటే ఒక ఏదైనా సాధించడం కోసం చూడాలి. ఫైనల్గా పెద్ద గురించి ఒక మాటలో ఏం చెప్తారంటే? సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది, చాలా 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 బాగుంది. రామ్ చరణ్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? బాగానే ఉంది. సాంగ్స్ ఒక చికిరి చికిరి కాకుండా మిగతా 4 సాంగ్స్ బాగున్నాయి. ఓకే, మూవీ మొత్తం బాగుందండి, టోటల్ బాగుంది. టోటల్ సూపర్ ఓకే, సూపర్ బ్రో, అసలు మైండ్ బ్లోయింగ్. సార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఏం అసలు చెప్తారు? చెప్పవసరం లేదు, ఆయన ఆల్వేస్ ఓకే. పెద్ద సినిమా అంటే బాగుందండి, ఆ, చాలా బాగుంది. సో రామ్ చరణ్ గారి స్టోరీ కానీ బుచ్చిబాబు డైరెక్షన్ కానీ రామ్ చరణ్ అయితే ప్రాణం పెట్టి తీశాడు, ప్రాణం పెట్టి ప్రాణం పెట్టేశాడు సినిమా మీద. అసలు క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించలేరు. అసలు స్టోరీ అసలు కళ్ళలో నీళ్ళు వచ్చినట్టు అనిపించింది. అసలు అసలు ప్రతి లాస్ట్లో ప్రతి క్లైమాక్స్ సీన్ అయితే అసలు కళ్ళ మీద నీళ్ళు అయితే ఓకే, ఓకే. సో డైరెక్షన్ ఎలా అనిపించింది? సూపర్ డైరెక్షన్ బుచ్చిబాబు అసలు అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా మెరుగుపడ్డాడు. కొంతమంది సోషల్ మీడియాలో అప్పుడే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా గురించి. చెప్తారండి, స్టోరీ అర్థం చేసుకున్న చెప్తే కొంత చెప్తారు. ఓకే, స్టోరీ మనం చూసే విధానంలో ఉంటుంది. మనం చూసి మన ఆత్మని ఒకసారి పరిశీలించుకుంటే ఓకే, సినిమా ఎలాగుంది ఏంటి ఏదో చెప్తారు. 4 ఫైట్లు 2 పాటలు పెట్టి అది చూసి వాళ్ళకి అవి నచ్చితే కానీ ఇలాంటి స్టోరీలు ఒకసారి పెట్టి మా ప్రాణం పెట్టి చూస్తాం. మటుకు ఆయన ప్రాణం పెట్టి ఎంత తీసాడో, ఈయన ప్రాణం పెట్టి ఎంత నటించాడో సూపర్ అర్థం. సో ఒక మాట మాస్టర్ బ్రో బాగుంది. పెద్ద సినిమా ఏం నచ్చింది మీకు సినిమాలో అంటే? ఏం నచ్చింది సినిమాలో? హైలైట్ ఫైట్, హైలైట్ ఫైట్. సో రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం చెప్తాం మొత్తంగా సినిమా గురించి? సూపర్. ఓకే, సో ఎలా అనిపించింది పెద్ద సినిమా మీకు? సూపర్ ఎక్సలెంట్ ఆర్డినరీ. ఒక నిమిషం, రామ్ చరణ్ గారి కష్టం కనబడిందా తెర మీద? సూపర్. సో ఆయన పడిన కష్టం ఆయన రంగస్థలం కంటే బాగుంది. ఓకే, ఎక్స్పెక్ట్ బాగా కష్టపడ్డాడు. బాగుంది. సినిమా అయితే అసలుకి సూపర్ అంటే సూపర్, నెంబర్ 1. అసలుకి ఇదేంటి ఒక్క నిమిషం కూడా మిస్టేక్ లేదు. నెంబర్ 1 అంటే నెంబర్ సూపర్. అసలు ఏంటి కంటెంట్ ఏంటి? ఎందుకు చూడాలి సినిమా అంటే? సినిమా ఎందుకు చూడాలంటే ప్రతి ఓడు చూడాలి. ఫైట్లు కానీ యాక్షన్ కానీ అసలు ప్రతి సెకండ్ కూడా ఒక ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. నెంబర్ 1 అంటే సూపర్ హిట్. అసలు రామ్ చరణ్ గారి కష్టం కనపడిందా తెర మీద? కష్టం అంటారా, రంగస్థలాన్ని మించి చేశాడు. అది బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవార్డా నెంబర్ 1 అంటే మీరు చూసుకో, మీరు వెళ్ళాలి ఫస్ట్. ఇక ఫైనల్ గా ఒక్క మాటలో పెద్ద గురించి ఏం చెప్తారండి? పెద్ద గారండి, జై పెద్ద.